రావి చెట్టుని మనం పూజిస్తూ ఉంటాము. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అత్యంత పవిత్రమైన చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. హిందూ మతస్థులు ఈ పవిత్రమైన వృక్షాన్ని ఆరాధిస్తూ ఉంటారు. రావి చెట్టుని విష్ణు రూపంగా చెప్తారు కనుక రావి చెట్టు విష్ణువుగా, వేప చెట్టు మహాలక్ష్మిగా భావించి వేప చెట్లకి రావి చెట్లకు కలిపి పెళ్లి చేస్తూ ఉంటారు కూడా. పైగా రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి చేస్తే సాక్షాత్తు లక్ష్మీనారాయణులకి వివాహం చేసినట్లుగా భావిస్తారు. రావి చెట్టు పుల్లలని పవిత్రమైన యజ్ఞ యాగాదులకి మాత్రమే వాడతారు. రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు. శనివారం రోజు రావి చెట్టును పూజిస్తే మనకు శ్రేయస్సు, ఆరోగ్యం లభిస్తాయి. రావి చెట్టుకి నీళ్లు పోయడం వలన శని మనల్ని ఎలాంటి కష్టాల నుండి అయినా కాపాడతాడు అని పండితులు చెప్తూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు రావి చెట్టులో నివసించారని కొందరు నమ్ముతారు. ఔషధ గుణాలు కూడా రావి చెట్టులో ఉంటాయి. రావి చెట్టు అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, తెలివితేటల్ని, సంతానాన్ని తీసుకువస్తుంది. రావి చెట్టును పూజిస్తే వివాహ జీవితంలో అడ్డంకులు, కలహాలు తొలగిపోతాయి. రావి చెట్టును ఆరాధిస్తే అదృష్టం కూడా కలిసి వస్తుంది, జ్ఞానం కూడా పెరుగుతుంది. మగ పిల్లలు కావాలనుకునే మహిళలు ఈ చెట్టు చుట్టూ ఎర్రటి దారం లేదా ఎర్రని వస్త్రాన్ని చుడతారు. శనివారం ఈ చెట్టుని పూజిస్తే సంపద పెరుగుతుంది. క్రమంగా ఈ చెట్టును పూజిస్తే పిల్లల పెరుగుదల, అభివృద్ధి బాగుంటుంది. పెళ్లి కాని వారు రావి చెట్టు ఆకులను తీసి స్నానం చేసే నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే పెళ్లి కుదురుతుంది. ఆదివారం నాడు రావి చెట్టుకి నీళ్లు పోయకూడదు. గర్భం ధరించలేని వివాహిత మహిళలు రావి ఆకులని తీసుకొని నీటిలో నానబెట్టి ఉదయాన్నే రావి ఆకు ఉంచిన నీటిని తాగితే పిల్లలు కలుగుతారట.